మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం విల్లా కోసం మీరు చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ కొరకే. బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ప్లానింగ్తోని వెంటిలేషన్కు పెద్ద పీఠం వేయడం జరిగింది. మంచి లొకేషన్లో ఉండడం జరుగుతుంది ఈ విల్లా గురించి పూర్తి విషయాలు అందించడానికి బిల్డర్ గారైనటువంటి రామకృష్ణ సార్ మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇదొక ప్రమోషన్ కాబట్టి రామకృష్ణ సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెస్తున్నందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే సార్. మీ విల్లా మాత్రం చాలా బాగుందన్న. మీ ఎలివేషన్ బాగుంది. లోపల ఇచ్చిన మీరు ఏదైతే ప్లానింగ్తో చేశారో చాలా బాగుంది. దాని గురించి చెప్పిన తర్వాత మనం లొకేషన్ చేద్దాం సార్. షూర్ సార్. నేను ఈరోజు చూస్తున్న విల్లా 40 ఫీట్ రోడ్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ తోటి మేము ఈ విల్లాని ఇంత స్పెషల్గా డిజైన్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఎలివేషన్ ఏమంటారు సార్? ఈ ఎలివేషన్ని టెరాకోటా స్టైల్డ్ ఎలివేషన్ అంటారు. ఇది మట్టి నుంచి తయారు చేయబడిన థింగ్స్ తోటి తయారైన టెరాకోటా అంటారు దీన్ని. ఇక్కడ టెరాకోటాతో పాటు సిఎన్సి ఎలివేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. హైలైట్స్ అండ్ డీలైట్స్ తోటి క్రియేట్ చేయడం వల్ల విల్లా అద్భుతంగా కనబడుతుంది. చూసిన ఎంత చాలా బాగుందని. ఓకే సార్, మీరు మెయిన్ డోర్ కూడా చాలా పెద్దగా చేయండి. మెయిన్ డోర్ అనేది మేము 8 ఫీట్ హైట్స్ తోటి, ఎందుకంటే ఎంత హైట్ ఎక్కువ ఉంటే అంత ఎలివేషన్ బాగుంటుంది, అంత వెంటిలేషన్ లోపలికి వస్తుంది. ఓకే సార్, ఇంకా స్పెషల్ ఇంకా మేమేం చేసామంటే బాగా స్ట్రెస్తో పని చేసుకొని వచ్చే వాళ్ళకు ఉంటారు. సాయంత్రం పూట బయట కూర్చొని కాస్త ఒక కాఫీ తాగుతున్నాం అనుకో, ఒక వర్షపు నీళ్ళ సౌండ్ లేదంటే ఒక వాటర్ ఫౌంటైన్ సౌండ్ ఉండాలనే ఉద్దేశంతో వాటర్ ఫౌంటైన్ కూడా ఇచ్చారు. బ్యాక్ యార్డ్లో ఒక సిట్అవుట్ ఏరియాలో కూర్చొని అద్భుతంగా ఒక టీ తాగుతూ ఒక వాటర్ ఫౌంటైన్ వాటర్ సౌండ్ వింటూ ప్రశాంతంగా కూర్చొని ఈవినింగ్ టైమ్స్ కోసం ఒక వాటర్ ఫౌంటైన్ క్రియేట్ చేశారు. ఓకే సార్, అట్లనే ఇప్పుడు మధ్యలో డైనింగ్ ఏరియా కూడా చాలా అద్భుతంగా చేసింది సార్. డైనింగ్ ఏరియా ఎందుకు అద్భుతంగా చేసామంటే లైక్ సన్లైట్ మనకు లైఫ్కి ఎంత, ప్రతి చెట్టుకే కానీ మనిషికే కానీ సన్లైట్ ఎంత ఇంపార్టెంట్, ఆ లైట్ని తీసుకురానికి ఉద్దేశంతో ఏం చేసామంటే డైరెక్ట్ సన్ మన ఇంట్లో పడేలాగా మనకు ఒక సన్లైట్ క్రియేట్ చేసాం. అది చూస్తే మీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒకసారి చూడండి. దాన్ని బట్టి అసలు డేలో మొత్తం ఇక్కడ ఏ దాంట్లో లైట్ లేకుండా, ఎందుకంటే లోపల చూశాను కదా చాలా బాగుంది. సన్లైట్ క్రియేట్ చేశారు, చాలా బాగుంది. అక్కడ కూడా మీరు డైనింగ్ ఏరియా చిన్న చెట్లు పెట్టిర్రు. చెట్లు ఎందుకు పెట్టాం తెలుసా సార్? మన వాళ్ళు వనభోజనం అంటారే, మేము డైలీ వనభోజనం ఇద్దామని వాళ్ళకి జనాలకి. పక్కన ఒక చెట్లు ఉండి మీరు భోజనం చేస్తుంటే ఆ ప్రకృతిలో కూర్చొని భోజనం చేసినట్టు ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది కదా, అది కూడా చాలా బాగుంది సార్, మంచిగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో మేము ఏం క్రియేట్ చేసామంటే సార్ ఒక ఫ్యామిలీ లాంచ్. ఆ లాంచ్ లో కూర్చొని మేము చాలా మంది వస్తుంటారు, చాలా చుట్టాలు వస్తారు. కింద కామన్ లివింగ్ ఏరియాలో మన కోసం ఫ్యామిలీ కోసం పర్సనల్ ఏరియా ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఫ్లోర్ లో. సో ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చొని అద్భుతంగా మీరు చిట్ చాట్ చేసుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉండని. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో మనకు సిట్అవుట్ ఏరియాలో మనం ఎక్కడైనా ఏ సిట్అవుట్ ఏరియా ఉన్నాయన్నా వుడెన్ టచ్ ఉండాలండి. వుడెన్ టైల్స్ తో ఫ్లోరింగ్ చేసాం అన్నమాట. చాలా బాగుంది సార్. ఇప్పుడు అలా సిట్టింగ్ ఏరియాలో కూడా మా వెనక కూడా మంచిగా చెట్లు కూడా పెట్టడం జరిగింది. పైన కూడా మీరు అది వేసారు కదా? పైన థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ సార్. పైన ఏం తెలుసా సార్, అది ఆ పర్గోలా ఏంటంటే మన ఇంట్లో ఉండే వాళ్ళకి ఫిట్నెస్ ఇస్తుంది. ఇట్స్ లైక్ ఎర్లీ మార్నింగ్ నువ్వు కూర్చొని ఆ గ్లాస్ టాప్ కింద కూర్చొని యోగా చేశారా సార్, సన్లైట్ మొత్తం మీ మీద ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే సార్, లైక్ నువ్వు ఆ ఏరియాలో కూర్చొని అంత పీస్ని నువ్వు మైండ్లోకి తీసుకోవచ్చు. నిజం సార్, మీరు చాలా క్వాలిటీగా ఆలోచించి చాలా బాగా కట్టారు సార్. ఎగ్జాక్ట్ ఇది ఏ లొకేషన్ సార్? ఇది వచ్చి మనకు పెద్దంబర్పేట దగ్గరలో ఉంటుంది సార్. పెద్దంబర్పేట మెయిన్ రోడ్ ఉంది కదా, హైవేకి చాలా దగ్గరలో ఉంది. ఇది ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇది 2.5 కిలోమీటర్స్ లో ఉంటుంది. మన టౌన్షిప్ పేరు ఏంటి? ఇది కేజీఆర్ టౌన్షిప్. మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు సార్? ఇది 16 acres. 16 ఎకరాల అప్రూవల్స్ ఏమున్నాయి దీనికి? ఇది హెచ్ఎండిఏ అప్రూవల్స్. ఓకే సార్, మన విల్లా గురించి చెప్పండి. ఎన్ని గజాలు ఇది? ఇది 167 స్క్వేర్ యార్డ్స్. ఏ ఫేసింగ్? ఇది ఈస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్ సార్? ఇది 40 ఫీట్ రోడ్ సార్. 40 ఫీట్ల రోడ్. మన విల్లా డైమెన్షన్స్ ఏమున్నాయి? 30 into 50 సార్. 30 into 50 డైమెన్షన్స్ లో మనకు 160 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో 40 ఫీట్ రోడ్. ఇక్కడ కూడా మంచిగా గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఈ చెట్లు అనేది అద్భుతంగా పెరుగుతాయి సార్. ఇలా పెద్దగా పెరిగి మనకి ఎంత నీడ ఇస్తాయంటే ఇంకా రేపు పొద్దున ఇంకా వేరే షేడ్స్ ఇవన్నీ అవసరం లేకుండా. టోటల్ ఎంత సెప్ట్ వచ్చింది? 2700 సెప్ట్. 2700 సెప్ట్ వచ్చింది. మీ విల్లా ప్రాజెక్ట్ మాత్రం మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మీరు కట్టిన విధానం కూడా చాలా నచ్చిందని నాకు, ఎందుకంటే మీరు క్వాలిటీకి ఇచ్చారు. ఇది అసలు రేట్ అయితే కోట్ చేశారు దీనికి సార్? ఈ విల్లాకి మేము కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చి 1,88,00,000. ఇది ఎందుకు కోట్ చేస్తున్నామంటే ఈ క్వాలిటీని
మీరు చూసి మీరు కన్విన్స్ అవుతారు మేము ఎందుకు ఎక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నాం అనేది మీకు అర్థం చూస్తాం. చాలా బాగుంది అన్నారు. ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా సార్? ఇది క్యాష్ పేమెంట్ మోడ్ని బట్టి మేము నెగోషియేట్ మనకు బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తే సార్? మేము 80% వరకు లోన్ యాక్సెప్ట్ చేస్తాం సార్. 80% వరకు సపోర్ట్ ఇస్తే బ్యాంక్ ఆల్రెడీ అప్రూవ్ చేసింది 80% వరకు మనకు లోన్. సో చాలా బాగుంది. ప్రతి ఒక్క విషయం రామకృష్ణ గారు అద్భుతంగా అందించారు. ఫ్రెండ్స్, లోపల విల్లా ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో ఈజీగా ఒక కార్ అయితే పడుతుంది. మంచి గ్రానైట్తో అద్భుతంగా చేయించడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు మున్సిపల్ వాటర్కి సంబంధించిన సంపులు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మంచి గ్రీనర్కి మంచి పెద్ద పీట వేయడం జరిగింది. మనకి ఇక్కడ కూడా సెట్ బ్యాక్లు అద్భుతంగా కూడా జరిగింది. విల్లా చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. ఇటు చూసుకున్నట్టయితే ఏదైతే మెయిన్ డోర్ చూస్తున్నారో మెయిన్ డోర్ మనకు 8 ఫీట్ల హైట్ ఉంటుంది. మంచి టేక్ వుడ్తో అద్భుతంగా మంచి డిజైన్ చేయించడం జరిగింది. విల్లా లోపల ఏ విధంగా ఉందో చూసే ముందు ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల రోడ్డు కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. విజయవాడ 8 లైన్ హైవే పెద్దంబర్పేట నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. వారర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట వచ్చేసి మనకు కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మన ఈ విల్లా ప్రాజెక్టు చుట్టూ అద్భుతమైన మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. లోపల విల్లా ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాల్ ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు అద్భుతమైన మంచి వైట్ టైల్స్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెంటిలేషన్ పరంగా చాలా పెద్ద విండో, అది కూడా మంచి గ్రానైట్తోని ఫోటో ఫ్రేమ్ మోడల్లో యూపీవీసీ విండోలు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎటు చూసుకున్నట్టయితే ఇది కిచెన్లో ఈజీగా 2-3 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి ఫ్లోరింగ్తోని అద్భుతమైన మంచి టైల్స్ వాడడం జరిగింది. అదేవిధంగా ఇటు డోర్ వెనకాల చూసుకున్నట్టయితే మనకు యూటిలిటీ పాయింట్ అంటే వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా కూడా చాలా ఫేషియస్ రావడం జరిగింది. ఇక్కడ 100% వాస్తు ప్రకారంగా మనకు ఈ క్షణంలో ఒక పూజ స్పేస్ కూడా ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్లు, మంచి మెట్లకు గ్రానైటు, మంచి జిందాల్ కంపెనీ రైలింగ్తోని మంచి గ్లాస్ సిస్టమ్తోని ప్రొఫైల్ లైట్లతో అద్భుతంగా చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియా కూడా ఓనర్ గారు చెప్పినట్టు మంచి గ్రీనర్తోని మంచి అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఈ వాల్ వచ్చేసి మీరు భవిష్యత్తులో లిఫ్ట్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో ఉంటుంది. పైన మనకు ఓపెన్ చేయడం జరిగింది. పైనకి వెళ్ళినప్పుడు చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ చూసే ముందు చూసుకుంటే మనకు మంచి డోర్ క్వాలిటీ, మంచి లాక్ సిస్టమ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా 2 విండోలతోని పైన మంచి ప్రొఫైల్ లైట్లతో అద్భుతంగా మంచి ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ చూసుకుంటే ఒకసారి డోర్ కూడా చాలా క్వాలిటీగా మంచి డోర్ కూడా వాడడం జరిగింది. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ అదేవిధంగా డైవర్టర్ నల్లలు కానీ మనకు వాల్మట్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ బాత్రూంలో చూసారో ఇదే విధంగా సేమ్ యాజ్ ఇస్ ప్రతి దాంట్లో వాడడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్టయితే మనకు బిల్డర్ గారు చెప్పారు కదా, ఏదైతే స్లైడింగ్ డోర్ అవతల మనకు అందమైన వాటర్ ఫౌంటైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పైన మనకు 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. అద్భుతమైన మంచి ఎక్సలెంట్ మంచి హాల్ ఉంటుంది. చూసుకోండి, టోటల్ ఫ్లోరింగ్ మంచి అద్భుతమైన టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, విండోలు మాత్రము చాలా క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మనకు పైన ఫాల్ సీల్ కూడా మంచి అద్భుతమైన డిజైన్లతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్టయితే మనకు కింద చూపించాను కదా మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అని, మీకు పైన అయితే ఈజీగా అర్థమవుతుంది. ఇది లిఫ్ట్ ప్రొవిజను. మీరు లిఫ్ట్ పెట్టుకోకుంటే మల్టీపర్పస్గా ఏ విధంగా వాడుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, డోర్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఎంత పెద్ద బెడ్ అయినా ఈజీగా పడుతుందో, కింగ్ సైజ్ బెడ్ పట్టడమే కాకుండా చుట్టూ తిరిగే విధంగా అద్భుతమైన మంచి 2 పెద్ద విండోలతోని ఫాల్ సీలింగ్ అయితే ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మంచి ప్రొఫైల్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి వుడెన్ కలర్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ అందమైన మంచి గ్రానైట్తోని ఒక అద్భుతమైన మంచి సింక్ కూడా పెట్టడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, ఏ బాత్రూంలో అయినా సరే క్వాలిటీ గల మెటీరియల్తో అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఫ్రెండ్స్, చూస్తారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. ఇది వచ్చేసి హాల్. చూసుకుంటే హాల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చి మనకు లిఫ్ట్ ప్రొవిజను. చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. మనకు విండోస్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది.
ఫ్రెండ్స్ ఏదైతే మీరు ఇది చూడబోతున్నారో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, బాత్రూమ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. మంచి ఫేషియస్ ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా, ఏ బాత్రూంలో అయినా వాడినా ప్రతి ఒక్క మెటీరియల్ అద్భుతంగా వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బాల్కనీకి వెళ్ళడానికి కూడా మంచి గ్లాస్ డోర్తోని యూపీవీసీ డోర్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు వుడెన్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, సెక్యూరిటీ పరంగా మంచి గ్లాస్ ఉంటుంది. ఇక్కడ మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైన వచ్చేసి మనకు మల్టీపర్పస్గా వాడుకునే విధంగా అద్భుతమైన టెర్రస్ మీద మంచి ఒక రూమ్ ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, బిల్డర్ గారు అయితే ముందే చెప్పారు, మనకు సన్ రూఫ్తో అద్భుతమైన మంచి వెంటిలేషన్ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అదే ఇది మనకు పైన ఇక్కడ మనకు సన్ రూఫ్ పడడం వల్ల టోటల్ బిల్డింగే మనకు అద్భుతంగా మంచి వెంటిలేషన్ ఉంటుంది. మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మల్టీపర్పస్గా మీరు ఏ విధంగా వాడుకోవచ్చు. వాళ్ళైతే మనకు చెప్పిన విషయం ఏంటంటే మంచి అద్భుతమైన హోమ్ థియేటర్లకు వాడుకోవచ్చు అని చెప్పారు. మీరు మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. చూసుకోండి, ఎంత లాంగ్ ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా పెద్ద 2 విండోలతోని ఇక్కడ కూడా మనకు మంచి ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ సాకెట్లు మనకు ఫిట్టింగ్ చేయడం జరిగింది. లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. బాత్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఈ రూమ్ మీరు మల్టీపర్పస్ ఏ విధంగా వాడుకోవచ్చు, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక్కడ మనకు బార్ కౌంటర్ ఏర్పాటు చేసుకునే విధంగా మీరు భవిష్యత్తులో కబుర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా ఈ స్థలాన్ని వాడుకోవచ్చు. ఇక్కడ కూడా మంచి ఫాల్సింగ్ లైట్లు కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు వెంటిలేషన్కి మాత్రం ఎక్కడ కూడా తగ్గేది వెళ్ళేటట్టు చేయడం జరిగింది. మంచి స్లైడింగ్ డోర్తో మనకు టెర్రస్ ఏరియాలోకి వెళ్ళేటట్టు కూడా అద్భుతంగా చేయించడం జరిగింది. బిల్డర్ గారు చెప్పారు కదా, అలా పొద్దునప్పుడు కానీ సాయంత్రం పూట కానీ యోగా చేసుకునే విధంగా మంచి ఎలా రకంగా ఒక ప్లాట్ఫామ్తో అద్భుతంగా పైన కూడా మంచి గ్లాస్ సిస్టమ్తో మంచి అద్భుతమైన మంచి పరగోలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మంచి గ్రీనరీ చెట్లు పెట్టడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కన్స్ట్రక్షన్లో అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్తో ఎక్సలెంట్ కట్టడం జరిగింది. పైన మనకు 2 వాటర్ ట్యాంకులు ఉంటాయి. ఇది విల్లా ప్రాజెక్ట్ కాబట్టి మన చుట్టూతో అన్ని విల్లాలే ఉంటాయి. 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్తో. చూసారు కదా, వెంటిలేషన్కి మంచి ప్రాధాన్యతనిచ్చి అద్భుతంగా కట్టడం జరిగింది. మరొకసారి దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,88,00,000 చెప్తున్నారు. 1,88 lakhs చెప్తున్నారు. విత్ 80% బ్యాంక్ లోన్తో అద్భుతమైన మంచి విల్లా మీ ముందు తీసుకొచ్చాను. ఈ విల్లా లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా సందేహం ఉంటే పైన కనపడుతున్న ఓనర్కి ఫోన్ చేయాల్సిందిగా మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సదా మీ సేవలో అంజయ్య.